అన్న ఆ ఉల్లాస్ గారు దొరకలేదన్నా. ఉల్లాస్ గాడు దొరకలేదా? దొరకలేదన్నా. ఏయ్, మంచిగా వాయించరా, మంచిగా. మంచి వాయించడానికి నేనేమన్నా రేమానా సార్? ఒక నెల వడ్డీ కట్టకపోతే ఐస్ మీద కూర్చోబెట్టి నన్ను తబలా వాయించమంటున్నారు. ఇది తబలా కాదు, వీణ, వీణ, వీణ. ఈ ఐస్ గడ్డ మీద కూర్చుంటే వీణా నా తబలా అర్థం అవట్లేదు ఇక్కడ. ఏంటి సార్ నాకు ఇట్టా? రే, ఇది స్టార్టింగ్ ఏరా. నా దగ్గర అప్పు తీసుకుంటే నరకానికి అప్లికేషన్ పెట్టుకున్నట్లే మంచిగా వాయించరా. ఏయ్, ఉల్లాస్ ఎక్కడా? ఉల్లాస్ అన్నా మిస్డ్ కాల్ ఇస్తున్నానా? అన్నా లాక్ చేసిండన్నా. అప్పు కొట్టి మిస్ కాల్ ఇస్తే మీనింగ్ ఏంట్రా? ఏం పిక్కుంటావో పిక్కోమని. నువ్వు అడిగి పడుకోట్రా. రింగ్ అవుతున్నాను. ఏ హలో, నేను నేను అనే అహంకారం వద్దయ్యా. మేము అనే మమకారమే ముద్దు. అది అభిమానంతో అప్పు ఇస్తే ఇక్కొట్టి తప్పించుకు తిరుగుతున్నావు. నీకోసం ఎతకడానికి అయిన పెట్రోల్ ఖర్చు, మా వాళ్ళు తిన్న తిండి ఖర్చు మీతోనే కక్కేస్తా. చూడు పటేల్ భయ్యా, అప్పిచ్చినప్పుడు అహంకారం ఉండొచ్చు కానీ బ్యాక్ అడిగేటప్పుడు మెంటల్ బ్యాలెన్స్ ఉండాలిరా. నువ్వు నాకు ఎంత బ్యాలెన్స్ ఉన్నావో తెలుసా? మీది బ్యాలెన్స్ కి మాది భయపడాలి, మాది వాడేది అజీ 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 అజీయో అజియో. నాకు డబ్బు కావాలి. ఆ డబ్బులు నా దగ్గర ఇప్పుడు గుట్ల గుట్లగా ఉన్నాయి. తీసుకోవడానికి వస్తున్నాను రమ్మట. టైం నువ్వు చెప్తానని చెప్పమంటావు. ప్లేస్ నువ్వు ఫిక్స్ చేస్తాను, ఫిక్స్ చేయమంటావు. ఎనీ టైం ఎనీ సెంటర్ గ్యాస్ అడే ఆల్ 2000 నోట్స్. మా పట్టేల్ నాకు చాలా ఇచ్చాడు. తిరిగి పోతే లావు అయిపోతాను. ఎక్కడ రావాలి చెప్పు. ఉల్లాస్, ఆ పటేల్ గారి దగ్గర అప్పు చేసి వ్యాపారం చేసి లాస్ చేసి తిరిగి ఫోన్లో ఈ ఛాలెంజ్లు ఏంటి? బంగారం సింహం గోళ్ళకి గోరింటగా పెట్టడం ప్రమాదకరం డోడ్. ఏలే, మనం ఏం చేసిన అందులో డెప్త్ ఉంటదిగా. బీకాంలో ఫిజిక్స్ కూడా ఉంటదిగా. హాయ్ ఉల్లాస్ బాబు గారు, దిస్ ఇస్ బొగ్గు బాబ్జీ అండ్ షీస్ అండర్వేర్. No, underwire. యా సేమ్ వైర్. ఈ నీ పక్కూర్లో పొలం ఉంది, అది ఇవిడి కొనాలని ఉంది. ఈ నీ క్యాష్ అర్జెంటు, ఇవిడి ప్లేస్ అర్జెంటు. అందుకే కదండి $50 లక్షల 30 లక్షలకి ఇచ్చేస్తున్నాం. ఏంటి ఇప్పటికిప్పుడు డబ్బు దొరుకుతుందంటారా? ఏయ్ మా అన్న అంటే ఏమనుకున్నావురా? ఆయన వాళ్ళకి ఆంధ్ర బ్యాంకు, కావాల్సిన వాళ్ళకి కెనరా బ్యాంకు, ముత్తైదులకు ముత్తూట్ బ్యాంకు. అంటే 3 రోజులు బ్యాంకులు సెలవులు కదండి, దొరుకుతుందా లేదా అని. దొరుకుద్దే. ఇప్పుడు అర్థమైందేంట్రా? మనం ఆ పటేల్ గడి దగ్గర 30 లక్షలు తీసుకుని వీళ్ళ దగ్గర డాలర్స్ కొనేసుకుని వెంటనే మళ్ళీ ఆ పటేల్ గడికి అమ్మేస్తే మనకి టోటల్ గా ఆ 20 lakhs ఆ ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్. నీ క్యాలిక్యులేషన్ చూస్తుంటే క్యాలిక్యులేటర్ కి కన్నీళ్ళు వచ్చేలా ఉన్నాయిరా. నేను కళ్ళు లాంటుండ్రా. అమ్మేవాడికి పైసా, తాగేవాడికి ఎనిసా. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ షేకింగ్, నైస్ ఫింగరింగ్. ఏ రాగం? దుఃఖరాగం. గుడ్. చెప్పండి శృతి ఎంత? బారెడంతా. వాట్ ఏ బ్యూటిఫుల్ లెంత్. ఏ అండర్వేర్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఆహా, అచ్చం ఉయ్యాల్లో పెద్ద రాయిళ్ళ బలే ఊగుతున్నావు. సరిగా వాయించరా. ఉయ్యాల్లో నరసింహనాయుడులో ఉన్నావన్నా. మ్యాటర్ చెప్పండి రా. వాళ్ళిద్దరిని చూడన్నా. ఎవరా వాళ్ళు? అమ్మాయి మిల్క్ లో ఉంది, వాడేమో డైరీ మిల్క్ లో ఉన్నాడు. ఏంట్రా కలర్స్? నువ్వు కలర్స్ చూడొద్దన్నా, కరెన్సీ చూడన్నా. వాళ్ళ దగ్గర 50 లక్షలు విలువ చేసే డాలర్స్ ఉన్నాయన్న. అవి మనకు 30 లక్షలకి ఇచ్చేస్తారంట. అంటే 20 లక్షలు ప్రాఫిట్. నీకో 10 నాకో 10. ఈక్వల్ ఈక్వల్. మరి నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా. అయితే నా 10 నీ బ్యాగ్ కింద జమేసుకో అన్నా. కమ్ అండర్వేర్. సార్, పాయిజన్ పాజిటివ్ థింకింగ్ ఉన్నోని ఏమీ చేయలేదు, మెడిసిన్ నెగిటివ్ థింకింగ్ ఉన్నోని బతికించలేదు. థింక్ పాజిటివ్. అరే బాగా ఆలోచించి నీ అప్పు తీర్చుకున్నావు, నాకు డబ్బులు వచ్చేలా చేసావు. నేను చెరుకు రసం లాంటి అన్నా. అమ్మేవాడికి ధనం, తాగేవాడికి బలం. మన కాంబినేషన్ లో దేశం మీసం తిప్పుదాం. నన్ను నమ్మన్నా, నేను ఎక్కడో కూర్చోబెడతాను అక్కడ. ఏయ్ మీనా, ఆ ఉల్లాస్ గడు దొరకడా? భయ్యా దొరకడా లేదా? 6 నెలలుగా వెతుకుతున్నాం భయ్యా, దొరకలేదు భయ్యా. నా చేత డూప్లికేట్ డాలర్స్ కొనిపించి నన్ను ఎక్కడో కూర్చోబెడతానని చెప్పి జైల్లో కూర్చోబెట్టాడు. వాడిని చంపి వాడి సమాధి మీద రిక్లైనర్ చైర్ వేసుకుని కూర్చోకపోతే నా పేరు పటేలే కాదు. బుట్ట రెడీ. ఒరే ఉల్లాసు, ఉల్లాసరే
ఊరే గొప్ప మునిగిందిరా. ములిగితే ములిగిందిరా ఏదో ఒక పంకి అన్నాలు ఉంటావు అక్కడ. పటేల్ గట్ రిలీజ్ అయ్యాడట, మన కోసం వెళ్తున్నాడు, దొరికితే నరికేస్తాడట్రా. మనం ఏం చేసాంరా? ఆ బొగ్గు బాబ్జీ గారు నకిలీ డాలర్లు ఇస్తాడని మనకు తెలిసే అంటే ఆడు మోసం చేశాడు. అందుకే వీడు పగబట్టాడు. అరే చిన్నప్పటి నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి దెబ్బే దెబ్బ తినాలా? ఆఖరికి నీతో చావు దెబ్బలు కూడా తినాలా? ఉలి దెబ్బలు తినందే శిల్పం ఎలా అవుతురా? అడుగుతున్నాడు కదా చెప్పు. నీ దెబ్బకి నీ సమాధానం ఉన్నా, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ పార్ట్నర్షిప్ వద్దు. చూడవయ్యా బోసు, ఆ సోత్నం పార్ట్నర్షిప్ అనేది ప్యాంట్ లాంటిదైతే ఫ్రెండ్షిప్ అనేది అండర్వేర్ లాంటిదయ్యా. ఎప్పుడైనా ప్యాంటు జారిపోతే ఆ అండర్వేరేనయ్యా నిన్ను కాపాడేది. అబ్బా నేను అర్జెంట్గా అండర్ గ్రౌండ్ పోతే వాడు అండర్వేర్ కూడా మీకు కొడతాడు. నీకు నాకు బై బై, నేను మొత్తం ఇంటికి పోతా. ఒరేయ్ బోసు, అంటే ఇక నుంచి మన ఇద్దరి మధ్యలో ఆ హలాయ్ బలాయ్ లేనట్టేనా? బతుకుంటే బతకం ఆడుకుంటారా, కానీ నీకు మాత్రం బలవను. ఒక్కొక్క పువ్వు వేసి ఉయ్యాలో నేను వెళ్ళిపోతాను. ఉయ్యాలా. ఒరేయ్ బోసు, 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 బోసు. సిమ్ నెంబర్ 2. హలో, ఎరా నిన్ను జైలు నుంచి వదిలేశారా? ఎవడను? బోసుగాండిరా. ఒరేయ్ ఆ దొంగడాల ఐడియా ఇచ్చింది నేనేరా. పాపం అమాయకుడు ఆ ఉల్లాస్ గారు దొరికేశాడ్రా. ఏయ్, ఎక్కడ ఉన్నావురా? తీసుకురండి. ఫోన్. సార్ కొబ్బరికాయ కొట్టే చెప్పలు వాడిని ఎతకాలంటే తెప్పలు మీకు తప్పవు సార్. అయినా నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్? ఆల్ వన్స్ ఉంటాయి కదా ఆ నెంబరే. ఆ నెంబర్ అయితే మా ఉల్లాస్ గారిదే. ఏయ్, నన్ను మోసం చేసి నై బాగ్ సక్తే. ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ. వెలుగుతున్న దీపాన్ని కూడా రుఫ్ అని ఆరిపేస్తాడు సార్. భయ్యా, ఏయ్, పేషెంట్ రా వాడిని. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. వాడిని ఎలా ప్రేమిస్తున్నావమ్మా? ఉల్ల స్పేర్లోనే లాస్ ఉంది. నేను ఉల్లాస్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? చెప్పు. ఆటలో ఆడియన్సే అరుస్తారు, ప్లేయర్స్ సైలెంట్గా ఉంటారు. ఈడి ప్లేయర్ కాదమ్మా, లయ్యరు. రెగ్యులర్ గా పిచ్చే భయ్యానే మోసం చేశాడు. ఈడి క్యారెక్టర్ మంచిది కాదు. చెట్టుకి పేడేస్తే పూలు బ్యాడ్ స్మెల్ వస్తాయా? అప్పు తీసుకున్నంత మాత్రాన మంచోని కాకుండా పోతానా? ఎరా నాకేం తెలుసు. నీకంటే నా చెల్లెల్ని అడుగు తిని వాడికి ఇచ్చిన బాగుపడుద్ది. సన్నబడాలంటే అన్నం మానేయాలనుకోవాలి కానీ షుగర్ రావాలనుకోకూడదు. ఒక్కసారి ఈ చిన్నారి పెళ్లి కూతుర్ని చూడండి. ఒక్కసారి కళ్ళలోకి చూస్తే కళ్ళేనుడు కూడా ప్రేమలో పడతాడు. మీరు మాకు బ్యాండ్ బాజా భారత్ చేస్తే మేము మీకు బుడ్డా హోగయా తేరా బాబుని ఇస్తాం. అంటే అంటే మీరు మా ఇద్దరికి పెళ్లి చేస్తే మేము మీ బాబు లాంటి బుడ్డోని ఇస్తామని. బావా నీ హ్యాండ్స్ తో నా లెగ్స్ వాష్ చేసి మేరా సాదీ కరో నా జీ. ప్లీజ్ 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 బావా బావా. థ్యాంక్ యూ బావా. వెళ్ళొస్తాను బావా. బాయ్. అసలు ఏం జరుగుతుంది చెప్పనా? ఆ పటేల్ గడి చెల్లికి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను పటేల్ గడికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అది ఇది ఈక్వల్ ఈక్వల్. మరి అమ్మాయి నీకెట్ట పరిచయం? ఆ పటేల్ గడి జైలు నుంచి రాగా నా మీద పడిపోతాడని సేఫ్ సైడ్ సెట్ చేశా. మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? మేము ఒప్పుకోనరా. ఎందుకు ఒప్పుకున్నానా? ఎందుకు ఒప్పుకోవాలి? ఇంతవరకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేదు. పాప ఆ కాళ్ళు ఎలా మేము ఎలా కాపాడతావరా? మీరు కాళ్ళు చూస్తున్నారో నేను కోట్లు చూస్తున్నాను. ఒరే కోట్లుంటే బ్యాంక్ లో దాచుకోవచ్చు, కానీ కోడలు నట్టిట్లో తిరగాలరా. ఆహా, ఇప్పుడు నీకు 2 కాళ్ళు ఉన్నాయే. నువ్వు రన్నింగ్ రేస్ లోకి వెళ్ళి కప్పులు కొట్టుకొచ్చేస్తున్నావా? ఇంట్లో మూల కూర్చొని కప్పులు కడుక్కుంటున్నావు. రేయ్, నువ్వెవరిని అడిగి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చారా? మేము ఒప్పుకోం. నీకు జలసీ అన్నయ్య. ఆవేశం వస్తే అడితే పోద్ది. నీ జలసీకి జలసీ లేసినా తగ్గదు. ఏంటి ఉపమానం? కాదు, ఇది మీరంతా నాకు చేస్తున్న అవమానం. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే నగలు బట్టలు ఎప్పుడు కొనాలి? కాళ్ళు గాజాలు ఎడుతుంటే రానా వచ్చి రన్నింగ్ రమ్మన్నాడంట. ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి ఇంట్లో కాలు పెడతాను వీలేదు. వీడి వీల్ చైర్ లో తీసుకొచ్చేగాళ్ళు. అన్నయ్య, మనిషి అన్న తర్వాత ఓ ముంతడి మంచితనం, ఓ గరిటెడి గొప్పతనం, ఓ కప్పుడు కనికరం ఉండాలన్నయ్య. నాన్నగారు, మీరు నాకు చిన్నప్పుడు చెప్పిన సందులు సమోసాలు మర్చిపోయారా? రే, నాన్నగారు నేర్పి సమోసాలు కాదురా సమాసాలు. కన్న వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు వీడికి, ఇంకా సమాసాల మీద ఏ రెస్పెక్ట్ ఉంటుంది? ఒరే నన్ను అన్నం పెట్టి క్యాంటీన్ లాగా, మీ నాన్న డబ్బులు ఇచ్చే ఏటీఎం లాగా, మీ అన్నను అటు ఇటు తిప్పే బైక్ లాగా చూసావే తప్ప ఎప్పుడైనా కుటుంబంలాగా చూసావంటరా? అబ్బో, అంత పెద్ద సౌర కుటుంబం మరి. ఏంటి పెద్దవాళ్ళతో ఈ మాటలు?
ఇప్పుడు నీకు తెలియదు వదినా నీ 2 కాళ్ళు ఇరిగిపోయి ఇల్సేరు ఎక్కేస్తావు చూడు అప్పుడు అన్న ఇంకో దాన్ని తెచ్చుకుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు అయ్యో అందుకే నా నోట్లో నోరెట్టుకో రే ఇది మీ వదినరా అన్నయ్య నాకు చిన్నప్పుడు మాటలు వచ్చిన కొత్తలో అమ్మా నాన్న అనకుండా అన్నా అన్నానే అయినా సరే నీకు విశ్వాసం లేదా అన్నయ్య తమ్ముడు అన్నయ్య నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి అన్నయ్య ఉండవే ఎప్పుడు లేని మా తమ్ముళ్ళు మానవత్వం చూశాను నాకు ఈ పెళ్లి ఓకే. తర్వాత నీళ్ళతో కడగండి. హలో పటేల్ బావా, మీ చెల్లి మాకు నచ్చింది, మావాడు మీకు నచ్చాడు, ఈ పెళ్లి ఫిక్స్. వెయిటింగ్ ఫర్ మెసేజ్. ఓహో ఓకే.